నమస్తే. యమన్ దేశంలో కేరళ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్ష పడబోతోంది. జూలై 16వ తారీఖు ఉరిశిక్ష విధిస్తున్నారు. మరణశిక్ష అమలు కాబోతోంది. అక్కడ జైల్లో ఏర్పాట్లు ఆల్మోస్ట్ జరిగిపోయాయి. ఇది చాలామంది భారతదేశ ప్రజల్ని కలవరపెడుతున్న అంశం. మన దేశ నర్సుకి, కేరళ రాష్ట్రానికి సంబంధించిన నర్సుకి జూలై 16వ తారీఖున మరణశిక్ష విధించేస్తున్నారు. ఇక ఆమె మనకు ఉండదు, ఆమె మనకు దక్కదు, మరణశిక్ష అమలవుతుంది. ఈ టెన్షన్తో చాలామంది ఉన్నాం మనం. భారత ప్రభుత్వం కూడా ఒక దశలో చేతులెత్తేసింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా దౌత్యపరంగా మేము చేయాల్సింది చేశాం, కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది మాకు కూడా అని చెప్పి సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిందంటే ఇక ఈమె మరణాన్ని ఎవరూ ఆపలేరు అనే చర్చ జరిగింది. ఇప్పటికిప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం కొంత ఊరట కలిగించే అంశం. నిమిషప్రియకు మరణశిక్ష వాయిదా పడింది. తాత్కాలికంగా వాయిదా వేస్తూ అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే భారత ప్రభుత్వం తాను ఏదైతే ఎంతవరకు చేయాలో, తన శక్తి మేర ఎంతవరకు చేయాలో అది చేసింది. అక్కడ ఉన్న జైలు అధికారులతో, ప్రాసిక్యూషన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఒక సూచన చేసింది. అక్కడ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నిమిష కుటుంబ సభ్యులు పరస్పరం ఒక అంగీకారానికి రావడానికి మరికొంత సమయం ఇవ్వండి ప్లీజ్ అని మన దేశం రిక్వెస్ట్ చేస్తే అక్కడ జైలు అధికారులు, అక్కడ న్యాయ అధికారులు దీనికి ఒప్పుకున్నారు. సరే, మేము తాత్కాలికంగా దీన్ని వాయిదా వేస్తున్నాం. అలాని ఎక్కువ వాయిదా కూడా ఇవ్వం, ఎక్కువ టైం కూడా ఇవ్వం. సో తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు మీకు ఈ వెసులుబాటు కల్పిస్తామని చెప్పి అక్కడి అధికారుల నుంచి సమాచారం వచ్చింది. సో దేశ ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నిమిషప్రియకు జూలై 16వ తారీఖు అంటే బుధవారం రోజు ఉరిశిక్ష పడబోతుంది. ఇంకా నిమిష మనకు దక్కదు అని చెప్పి అనుకుంటున్నటువంటి ఈ హై టెన్షన్ సిచ్యువేషన్లో ఊరట కలిగించే అంశం, కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి అంశం, తాత్కాలికంగా ఈ ఉరిశిక్షను వాయిదా వేసింది ప్రభుత్వం. ఎందుకంటే నిమిషప్రియకు ఎందుకు ఉరిశిక్ష వేశారనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మన దేశం ఈ విధంగా మాట్లాడి అక్కడ జైలు అధికారులు, న్యాయ అధికారులతో మాట్లాడి కొంత ఊరట కలిగించారు, కొంత ఈ ఉరిశిక్షను వాయిదా వేశారు. మరోపక్క కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒక మత గురువు అబూబకర్ ముస్లియార్, ఆయన కూడా నిరంతరం అక్కడ మత పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. బ్లడ్ మనీకి అంగీకారం తెలిపే విధంగా వారి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సానుకూల వాతావరణంలోనే ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏమే ఉరిశిక్ష పడకుండా ఉండాలంటే ఏకైక మార్గం ఇప్పుడు బ్లడ్ మనీ. బ్లడ్ మనీకి వాళ్ళు అంగీకరించాలి. అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి? నిమిష చేసిన పనిని క్షమిస్తూ, నిమిషకు క్షమాభిక్ష పెడుతూ, నిమిష కుటుంబం నుంచి డబ్బులు తీసుకోవటం. డబ్బులు తీసుకుని మమ్మల్ని క్షమించండి అని చెప్పి నిమిష కుటుంబం ప్రాధేయపడితే ఆ డబ్బులు తీసుకుని క్షమించేస్తారనమాట. అలా $1 మిలియన్ ఇచ్చేందుకు నిమిష కుటుంబం అంగీకారం తెలిపింది. $1 మిలియన్ అంటే 8.6 కోట్లు, అంటే 8,60,00,000 ఇచ్చేందుకు నిమిష ఫ్యామిలీ సిద్ధమైపోయింది. ప్రస్తుతం మత పెద్దల సహకారంతో ఈ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఒకవైపు భారత ప్రభుత్వం అక్కడ జైలు అధికారులతో కొంత శ్రమించి మాట్లాడి దీన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ అసలు మరణశిక్ష పూర్తిగా లేకుండా చేయాలంటే బ్లడ్ మనీకి అంగీకారం తెలపాలి బాధిత కుటుంబం. ప్రస్తుతం ఇది కూడా కొంత సానుకూల వాతావరణంలోనే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు నిమిషప్రియకు అసలు ఎందుకు ఉరిశిక్ష వేస్తున్నారన్నది కూడా గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2008లో నర్సు కోర్సు పూర్తి చేసిన నిమిష యమన్ దేశానికి వెళ్ళింది అక్కడ ఉద్యోగం చేయడానికి. కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత నిమిషప్రియ అక్కడే ఒక క్లినిక్ ఏర్పాటు చేయాలనుకుంది. తర్వాత ఆమెకి పెళ్ళయింది, భర్త ఉన్నాడు, తర్వాత ఒక కుమార్తె కూడా ఉంది. ఫ్యామిలీ మొత్తం యమన్ దేశానికి వెళ్ళారు. 2011 సంవత్సరంలో అక్కడ ఆమె ఆల్రెడీ నర్సుగా పనిచేసింది కదా కొన్ని సంవత్సరాలు. సో అక్కడే ఒక క్లినిక్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. క్లినిక్ ఏర్పాటు చేయాలంటే యమన్ దేశంలో, ఇప్పుడు మన దేశంలో అనుకోండి వెంటనే క్లినిక్ ఏర్పాటు చేసేస్తాం, అందుకు కావాల్సిన స్టాఫ్ పెట్టేసుకుంటాం, రన్ చేసేస్తాం. కానీ అక్కడ అలా కాదు. ఆ దేశ చట్టం ప్రకారం ఎవరైనా సరే ఒక విదేశీయులు అక్కడ ఒక క్లినిక్ పెట్టాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి వ్యాపార భాగస్వామిగా ఉండాలి. సో అక్కడ ఆ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ దేశం అయ్యేవాడు ఉండాలి. వాళ్ళతో కలిసి మాత్రమే అక్కడ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నటువంటి అవసరం అక్కడ చట్టాలు కల్పిస్తాయి. సో మెహదీ అనే వ్యక్తితో స్టార్ట్ చేశారు క్లినిక్. కొన్ని రోజులు సజావుగానే నడిచింది.
తర్వాత ఈ నిమిష ఫ్యామిలీకి సంబంధించి వారి కుమార్తె ఉంటుంది కదండి, వారి కుమార్తెకి ఒక ఫంక్షన్ చేయాల్సి వచ్చింది. సో కేరళకు వచ్చారు. ఆ ఫంక్షన్ పూర్తయిపోయింది. అయితే ఈ ఫ్యామిలీలో డిస్కషన్స్ ఎలా జరిగినాయి అంటే, మనకు అక్కడ బాగానే ఉంది, క్లినిక్ ఏర్పాటు చేసుకుని అంత బాగుంది, ఇప్పుడు అంత దూరం పోయేందుకు మన ఊళ్ళోనే మన దగ్గరే మనం క్లినిక్ పెట్టుకుందాం కదా, అక్కడి నుంచి పూర్తిగా వచ్చేద్దాం అని చెప్పి ఈ ఫ్యామిలీలో మిగతా కుటుంబ సభ్యులు బంధువులు అందరూ మాట్లాడుకున్నారు. సరే ఎందుకు అంత దూరం ఎందుకు, ఇక్కడే ఉందాంలే అని చెప్పి భర్త కుమార్తె ఇక్కడే ఉన్నారు. నిమిష మాత్రమే అక్కడికి వెళ్ళింది. మొత్తం అక్కడ వ్యాపారం క్లోజ్ చేసుకొద్దాం, ఆ మెహదీతో వ్యాపార సంబంధాలు పూర్తిగా తెంచుకొని వచ్చేస్తాను, నేను కూడా ఇక్కడే ఉండిపోదాం, అది సెటరేట్ చేసుకొని వస్తాను, ఏమైనా డబ్బులు ఆయనకి ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చేసి మొత్తం క్లోజ్ చేసుకొని వస్తానని చెప్పి ఆమె యమన్ దేశానికి వెళ్ళిపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ మెహదీ అనే వ్యక్తి వ్యాపార భాగస్వామి ఉన్నాడు కదండి, అతను ఎలా వెళ్తావు నువ్వు, ఈ క్లినిక్ను అర్ధాంతరంగా ఆపేసి నువ్వు ఇండియా ఎలా వెళ్ళిపోతావు, కుదరదు, నువ్వు నాకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అసలు నువ్వు వెళ్ళటం కుదరదు అని చెప్పి ఆమె పాస్పోర్ట్ లాక్కున్నాడు, ఆమె దగ్గర నుండి డబ్బులు లాక్కున్నాడు, వేధించడం మొదలుపెట్టాడు. తీవ్రమైన వేధింపులు, ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భర్త కుమార్తె ఇక్కడే ఉండిపోయారు. అక్కడ నిమిషేమో వాడితో గొడవలు పెట్టుకుంటా ఉంది, ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, నువ్వు అసలు వెళ్ళటానికి కుదరదు అని చెప్పి చాలా వరకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది, అక్కడి నుంచి రావాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆ మెహదీ అనే వ్యక్తి వ్యాపార భాగస్వామి వేధింపులు తీవ్రమైపోయాయి. సరే ఎలాగైనా సరే వాడిని వదిలించుకొని వెళ్ళిపోదాం అనుకునే ఒక ప్లాన్ వేసింది. మత్తు మందు ఇచ్చేసి అతను మత్తులోకి జారుకున్న తర్వాత మన పాస్పోర్ట్ అతని దగ్గర ఉంది, ఆ పాస్పోర్ట్ అతని దగ్గర నుంచి తీసేసుకుని నా దారిని నేను ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది, మత్తులోకి జారుకున్నాడు. ఇక్కడ జరిగిన అతిపెద్ద తప్పిదం ఏంటంటే ఆ మత్తు డోస్ ఎక్కువైపోయింది అతనికి. మెహదీ అనే వ్యక్తికి మత్తు డోసు ఎక్కువైపోయింది, అతను కోమాలోకి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత చనిపోయాడు. ఈమె పాస్పోర్ట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకున్నారు, ఆమెని అరెస్టు చేశారు. అప్పటి నుంచి యమన్ దేశంలో జైల్లో ఉంది. యాక్చువల్గా యమన్ దేశంలో జైల్లో ఉన్నప్పుడు అక్కడ కోర్టులో వాదనలు జరిగినప్పుడు మన దేశస్థుడితో వ్యాపారం స్టార్ట్ చేసి మన దేశస్థుడిని మోసం చేసి మన దేశస్థుడినే చంపేసింది, కాబట్టి ఈమెను కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. యాక్చువల్గా మరణశిక్ష విధించినప్పుడు మన దేశం అక్కడి దేశంతో నేరుగా మాట్లాడి, దౌత్యపరంగా సంబంధాలు ఉంటే నేరుగా మాట్లాడి ఆ కొంత శిక్షను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ మన దేశానికి వచ్చిన ప్రధానమైన ఇబ్బంది ఏంటి అంటే, యమన్ దేశంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయండి. ఇక్కడ మన దేశంలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఒకటే ప్రభుత్వం కదా, ప్రధాని మోదీ ఒకటే కదా. కానీ అక్కడ 2 ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి ప్రపంచం గుర్తించినటువంటి ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఒక ప్రభుత్వం ఉంది. రెండోది హూతీలు, అక్కడ హూతీ రెబల్స్ ఉన్నారు. ఏది మన తాలిబన్లు లాగా అనమాట, రెబల్స్ ఉన్నారు అక్కడ. హూతీల నేతృత్వంలో, ఆ రెబల్స్ నేతృత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ కౌన్సిల్, సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అని చెప్పి ఇంకొక ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పుడు ఈమెకి శిక్ష వేసిన కోర్టు, ఉన్నటువంటి జైలు అన్నీ కూడా ఈ హూతీ రెబుల్స్ నేతృత్వంలో నడిచేటటువంటి వ్యవస్థల చేతిలో ఏమే బందీ అయిపోయింది. కాబట్టి యమన్ దేశానికి ఒరిజినల్గా ప్రపంచం గుర్తించిన ప్రభుత్వం ఉంటేనేమో మనం డైరెక్ట్గా సంప్రదింపులు జరిపేసి ఆమెని ఆ శిక్షను తగ్గించి విడిపించుకుని తీసుకురావచ్చు. కానీ హూతీ రెబల్స్ ప్రభుత్వం ఏదైతే ఉందో అసలు వాళ్ళతో మనకి సంబంధమే లేదు, వాళ్ళతో మనకు అసలు కాంటాక్ట్సే లేవు. అసలు చిక్కు అది. సుప్రీంకోర్టులో కూడా మన దేశం అదే వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టులో కూడా మన న్యాయవాదులు అదే వినిపించారు, మేము అసలు ఏమీ చేయలేకపోతున్నాం, అక్కడ డైరెక్ట్ గవర్నమెంట్ కాదు, హూతీ రెబల్స్ నేతృత్వంలో ఇదంతా జరుగుతుంది, మాకు సరైనటువంటి కాంటాక్ట్స్ లేవు, వాళ్ళతో సంప్రదింపులు లేదు, దౌత్యపరంగా ఎలాంటి సంబంధాలు లేవు, అందుకే ఇంత లేట్ అవుతుంది, ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి సుప్రీంకోర్టులో ఈ వాదనలు జరిగాయి. సో క్లియర్గా ఇక్కడ మనకి అర్థమవుతోంది, హూతీల నేతృత్వంలో బందీ అయిపోయింది కాబట్టి ఈ సమస్య వచ్చి. ఇప్పుడు బ్లడ్ మనీకి అంగీకరిస్తే ఈ హూతీ నేతృత్వంలో ఉన్న అధికారులు, తర్వాత అక్కడ మెహదీ ఎవరైతే చనిపోయాడో అతని కుటుంబం వెనక్కి తగ్గట్లా, మీరు ఎంత డబ్బులైనా ఇవ్వండి, మాకు అనవసరం, మాకు అసలు డబ్బు వద్దే వద్దు, మా కొడుకును చంపింది, మా వాడిని చంపింది, తను కూడా చావాల్సిందే, ఇదే మొండి పట్టుకుని కూర్చున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు బ్లడ్ మనీకి సంబంధించి చర్చ జరుగుతుంది, తప్పైపోయింది క్షమించండి అని ఇప్పుడు నిమిష కుటుంబం కూడా, నిమిష తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతూ ఉన్నారు. $1 మిలియన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన ముస్లిం మత పెద్దలు కూడా నేరుగా అక్కడ మత పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు అయితే బ్లడ్ మనీ అంగీకరించామన్న వార్త అయితే రాలా. బ్లడ్ మనీకి అంగీకరిస్తే ఇక మరణశిక్ష లేనట్టే, సేఫ్గా ఆమె కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చేస్తుంది. అలా కాదు, ఇది తాత్కాలిక ఊరట అయితే మాత్రం
బ్లడ్ మనీకి వాళ్ళు అంగీకరించకపోతే మాత్రం కొన్ని రోజులు లేట్ అయినా సరే ఉరిశిక్ష పడుతుంది, మరణశిక్ష పడుతుందని ఈ ఆందోళన ఎక్కువైంది. సో బ్లడ్ మనీ కోసం ఇప్పుడు దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికిప్పుడైతే కొంత ఊరట కలిగించే అంశం, కొద్దిగా ఊపిరి పీల్చుకునే అంశం ఏంటంటే తాత్కాలికంగా ఈ మరణశిక్ష వాయిదా పడింది. సో చూద్దాం నెక్స్ట్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందన్నది.